กี้ไม่แตกวะแมมกี้ไม่แตกอ๋อหรือว่าเวฟน้อยไปచూసావు కదా మన డిమార్ట్లో చెప్పుగాడు అయితే వచ్చేసాడు అనమాట. చెంపు చైనా నుంచి వచ్చాడు. అసలు ఏమేమి ఉంటాడో ఒక్కసారి చూడండి. రియాక్షన్ వీడియో అయితే సూపర్ ఉంది. మొత్తం వీడియో చూస్తే మన డిమార్ట్ సర్ప్రైజ్ తీసుకుంటారు. అది ఎందుకు కూడా తెలియదు. వండుకోకుండా ఎట్లా తింటాడు గాయస్ ఇది. చాలా ఇష్టం ఉన్నాయి తీసుకోవడం వరకు. అసలు వండుకోవడమే లేదు గాయస్. వీళ్ళు ఎట్లా తింటారో ఏమో తెలియదు కానీ నేనైతే మన డిమార్ట్ ఉన్నా కదా, ఇలాంటి వస్తువులు డిమార్ట్లో ఉంటే మాత్రం ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మస్తు హెల్ప్ఫుల్ ఉంటుంది. మనలో అసలు ఎన్ని ప్యాకెట్లు తింటాడు చూడండి, ఒక మ్యాగీ తప్ప మిగతా ఏమి వండుకోరు అనుకుంటా వీళ్ళు. అదో మనోడు తిన్నాడు కదా గైస్. ఇది ఏందో మీకు ఐడియా ఉందా? అది నాకైతే క్యారెట్ అనిపించింది ఫస్ట్, కానీ క్యారెట్ అయితే కాదు. ఎందుకంటే ఎంత మెత్తగా క్యారెట్ అయితే ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది అనమాట క్యారెట్. ఇది ఏందో ఒక్కసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని పేరు ఏంది, అసలు ఇది ఏది దొరుకుతుంది, మన ఇండియాలో దొరుకుతుంది ఇది అసలు నాకు మొత్తం బౌటం ఆగిపోతుంది. ఇదితో పూరి మ్యాగీలో మసాలా ఇస్తాం. మనం మ్యాగీ చేసిన తర్వాత అదేదో వేసిండు పోయా. అది ఏంది మీకు తెలుసా? అది మసాలా కాదు. ఎందుకంటే మసాలా అయితే మనం గ్రైండ్ ఏం చేయలేదు, డైరెక్ట్ ప్యాకెట్లకి తీసిండు, వేసిండు, కలిపిండు, తింటాడు. ఇలాంటి రెడీమేడ్ వస్తువులు దేనే వీళ్ళు ఇట్లా అవుతారు. అయినా ఏదో రోగాలు వస్తున్నాయా నాకైతే అర్థమైతే లేదు. మీరు కమెంట్ చేయండి. ఎట్లా ఇంతగానం తిన్న తర్వాత అమ్మ మనమైతే ఆ 2-3 ప్యాకెట్లు తినంగానే కడుపు నిండిపోతుంది అనమాట. మనకైతే మనోడు చూసిరా ఎంత గ్రేట్. మెచ్చుకోవాలి ఈ టాలెంట్ని, మెచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.กี้ไม่แตกวะแมมกี้ไม่แตกอ๋อหรือว่าเวฟน้อยไป อันนี้เวฟยืดขึ้นมาอีกหน่อย
వీడియోలో దీనికంటే ఎక్కువ మనం చూడలేము. ఎన్ని గణం తిన్నాడు దాచిడు దగ్గర దగ్గర 4 నుంచి 5 ప్యాకెట్లు తిన్నాడు అనమాట. దిష్టి పెడతాడే, ఎందుకంటే తినాలి మనుషులు, తింటేనే గట్టిగా ఉంటారు మళ్ళాగా. కానీ ఏంటి అంటే ఇన్ని గణం తిన్న తర్వాత కూడా మళ్ళీ నూడిల్స్ తినేసి వేరే ఏమేమో తింటుండే గ్రేట్ అసలు చెప్పాలంటే. మనకి మనలో కూడా మీరు కూడా ఇట్లా తినాలనుకుంటే చెప్పరి, కలుద్దాం, తిందాం, మంచిగా తిందాం, తిరగడంలో పోదాం. బాయ్ గైస్.